బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రెండు వర్గాల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. మద్యం మొత్తంలో నిన్న ఒక జంటపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఆ వ్యవహారంపై రెండు వర్గాల మధ్య వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. రెండు సామాజిక వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. నరసాపురంలో రెండు వర్గాల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో కూడా పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ కూడా అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై కూడా రెండు వర్గాలు కలిసి కూడా దాడి చేశాయి. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న రాత్రి ఒక వివాహం సందర్భంగా చెలరేకిన గొడవ రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. అయితే నిన్న రెండు సామాజిక వర్గాలకు చెందినటువంటి పెద్ద మనుషులు మాట్లాడుకుని పరస్పరం కొంత శాంతింప చేసుకున్నారు. పోలీసులు కూడా గొడవ ఇంకా సద్దుమణిగిపోయింది అని అనుకుంటున్న సమయంలో ఈ రోజు సాయంత్రం మరలా ఒక వర్గానికి చెందిన యువకులు అటువైపుగా వెళ్తుంటే మరో వర్గం చెందిన యువకులు కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ గొడవ మరలా తిరిగి ప్రారంభమైంది. రాత్రి జరిగినటువంటి ఘటనలు మరలా పునరావృతం చేసుకుంటూ ఒక్కసారిగా రెండు సామాజిక వర్గాలకు చెందినటువంటి యువకులు అట్లాగే మహిళలు కూడా ఒకసారిగా రోడ్డు మీదకి రావడం, కర్రలు రాళ్లతో ఒకరి మీద ఒకరు అత్యంత దారుణంగా దాడికి దిగే ప్రయత్నం కూడా చేశారు. కొంతమంది యువతులు కూడా గాయపడ్డారు. అయితే ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి యువకులు వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. ఒకానొక దశలో గొడవని సద్దుమణిగే ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసుల మీద, స్పెషల్ పార్టీ పోలీసుల మీద సైతం ఈ ఆందోళనకారులు ఎవరైతే యువకులు ఉన్నారో వారు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దాంతో పోలీసులు ఒకసారిగా మరలా మొత్తం అందరూ ఇరు వర్గాలని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొంత ఆ రాళ్లను కర్రలను వారి చేతిలోని లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతానికి గొడవ కొంత సద్దుమణిగింది. నర్సాపురం డిఎస్పీ అక్కడికి చేరుకున్నారు. ఆమె డిఎస్పీ అక్కడ యువకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా ఉంటే చట్ట ప్రకారం కేసులు ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వాలి, దాని మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది తప్ప చట్టాన్ని చేతిలో తీసుకునే ప్రయత్నం చేస్తే ఇరు వర్గాల మీద కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడంతో కొంత యువకులు అయితే వెనక్కి తగ్గిన పరిస్థితి. అయినా ఎప్పటికైనా మరలా రాత్రి మరలా కొంత పరిస్థితి చేజారే అవకాశం ఉంటుందన్న ముందస్తు సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నాయి. అరుంధతి కాలనీకి సంబంధించి పూర్తిగా పోలీసు పహారులో ఉందని అయితే చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.